దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలు కేటీఆర్ స్క్రిప్ట్ చదివినట్టుగా ఉందని ఫైర్ అయ్యారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. 10 ఏళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి పనులను చేస్తున్న రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేక బీజేపీ పీఆర్ఎస్ కుమ్మక్కయ్యారంటూ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం గురించి మాట్లాడే ముందు బీజేపీ పార్టీ కేంద్రంలో వారి వాగ్దానాల గురించి ఆలోచించాలంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. దావోస్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం, పెట్టుబడులు ఏంటంటూ కూడా హాట్ కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర దేవరకద్ర ఎమ్మెల్యే జేఎంఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టించడం ఏంటి, ఇక్కడే మాట్లాడవచ్చు కదా అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు కిషన్ రెడ్డి మాటలకు ఏమాత్రం వాల్యూ లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి అనే వ్యక్తి కేంద్రంలో ఒక మంత్రిగానే ఉన్నాడు తప్ప రాష్ట్రానికి వచ్చే వరకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, టీఆర్ఎస్ పార్టీలో ఒక మెంబర్గా మారి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడే కాదు, ఆయన ఎప్పటి నుంచో ఆ పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు హరీష్ రావు మాటలు, అదేవిధంగా మన కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే రెండు ఒకే రకంగా ఉన్నాయి. అంటే కేసీఆర్ గారు తయారు చేసి పంపించిన స్క్రిప్టును ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడతారు, అదే స్క్రిప్టును ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారంటే దీంట్లో క్లియర్గా తేటతెల్లమవుతా ఉంది. ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్నది ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో నడుస్తున్న బంధము. సో ఇప్పుడు క్లియర్ కట్గా కేసీఆర్ గారికి ఏమైనా ఇబ్బంది అయితే దాంట్లో వెంబడే స్పందించే వ్యక్తి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఎందుకు అంతగానో ఉలిక్కి పడుతూ ఉన్నాడంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఒక బలమైన నాయకుని నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తూ ఉంది, ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇట్లాంటి అంటే విదేశీ పర్యటనలకు పోయి, ముఖ్యంగా దావోస్ పర్యటనకు ప్రతి సంవత్సరం పోయినారు. అక్కడ జరుగుతున్న బిజినెస్ డీల్ చేసుకోవడానికి చాలాసార్లు పోయినా కూడా 2014 నుంచి 2019 వరకు ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకురాలేకపోయింది. 2019 నుంచి 2023 వరకు వాళ్ళు తీసుకొచ్చిన మొత్తం డబ్బులు ఎన్ని, విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చింది ఎన్ని, 25,000 కోట్లు మాత్రమే. కానీ ఈరోజు మనము పోయిన సంవత్సరము అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల లోపలనే విదేశీ పర్యటనలకు పోయినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 46,500 కోట్లు ఆ రోజు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. నిన్న ఈసారి విదేశీ పర్యటనకు పోయి దావోస్లో బిజినెస్ డీల్స్ దాదాపు అంటే చరిత్రలో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఏ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలే. దాదాపు 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈరోజు విదేశస్తులు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. అది ఒక నాయకుని యొక్క అంటే ఈడొక బలమైన నాయకుడు ఉన్నాడు, ఈ నాయకుడు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నాడు, ఈ నాయకుని నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసినప్పుడే పెట్టుబడులు లాంటివి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అవన్నీ చూసి తట్టుకోలేక ఈరోజు కిషన్ రెడ్డి గారు ఏమైందంటే మేము కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున విదేశస్తులు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చూసి తట్టుకోలేక ఏది పడితే అది ఆరోపణలు. ఈరోజు కిషన్ రెడ్డికి ముఖాల్లో ఉంది దమాకు లేకుంటే నెత్తిలో ఉందో తెలియట్లే, ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడ మొత్తము బిజినెస్ సెంటర్ అది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం జరుగుతుంది. అందులో మన దేశంలో పనిచేస్తున్న కంపెనీస్ ఉంటాయి, ఇతర దేశాలలో పనిచేస్తున్న కంపెనీలు ఉంటాయి. యూనిలీవర్ కంపెనీ మన దగ్గర లేదే, మరి యూనిలీవర్ కంపెనీ వాళ్ళు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా సింగపూర్ టెక్నాలజీ సంస్థ వాళ్ళు కూడా ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి వస్తాం. అవన్నీ ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ బిజినెస్ సెంటర్లో పాల్గొని అక్కడ పెట్టుబడులు పెడతామని దానికి మీరు స్వాగతించాల్సింది పోయి, సంతోషించాల్సింది పోయి విమర్శలు చేస్తూ ఉన్నారు. అరే దేన్ని విమర్శ చేయాలా, దేన్ని విమర్శ చేయొద్దన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు మీరు ఏదో పగటి కళలు అంటూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏదో బీజేపీ రేపు పొద్దున మీరు ఏదో అధికారంలోకి వస్తారని పగటి కళలు అంటూ ఉన్నారు. మొన్న ఏదో ఈరోజు మన బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మీరు 8 ఎంపీ సీట్లు గెలిచింది తప్ప రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండదు. ఇక్కడ ఉండేది కాంగ్రెసు. ఈ 4 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంటుందన్నది
మర్చిపోతున్నట్టున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరేమో ఒకవైపు పెట్టుబడుల రూపంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే తీసుకొస్తున్నారని మీరు అంటున్నారు. మరోవైపు ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్లు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఈ విధమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు, అవి కాగితాల వరకే పరిమితమవుతా అంటూ కూడా నిన్న ఆయనే మాట్లాడారు నేరుగా. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిన్ననే ఒప్పందం అయింది. ఈరోజు నిన్న ఒప్పందాలు చేసుకున్నారు. అవి ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. సో అప్పుడే ఇప్పుడు నిన్న చేసుకున్న ఒప్పందాలు ఈరోజు ఇంప్లిమెంట్ అయితే మీరు 2014లో మీ మోడీ గారు చెప్పారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి 15 లక్షల రూపాయల నల్లధనాన్ని తీసుకొచ్చి బీదోళ్ళ అకౌంట్లో వేస్తామని ఎక్కడ పోయినాయి? మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు. మీరు దేశంలో ఎక్కడ రైతులకు రుణమాఫీ చేయరు. మీరు ఇల్లు కట్టిస్తామని ప్రతి పేదోడికి ఇల్లు కట్టిస్తామని ఇల్లు కట్టియరు. మీరు చేసినవి మర్చిపోయి ఏదో రాముని పేరు చెప్పి రాజకీయాలు చేసుకుంటా పబ్బం గడుపుకునే మీరు కూడా మా గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు ఈరోజు. అంటే ఓవరాల్గా చూస్తున్నామన్నా, ఒకవైపు గతం నుంచి బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ, రెండు కూడా మీరు చేస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, పథకాలకు సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా మాట్లాడుతూ వస్తున్నారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఈ విధంగా కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేయడంలో ప్రధాన కారణం ఏమైంటుందంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్తా ఉన్నా కదా, కిషన్ రెడ్డి గారు ఈరోజు కేసీఆర్ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడే వ్యక్తి కిషన్ రెడ్డి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారం. సో ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుంది. అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారు ఈ స్థాయిలో, అంటే ఈ ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు జైలుకు పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఎందుకంటే దోపిడీలు చేసేసి, దొంగతనాలు చేసేసి, వాళ్ళు చేసిన దోపిడీలు దొంగతనాలని ఇన్ని రోజులు కిషన్ రెడ్డి గారు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇవన్నీ తట్టుకొని ఎన్ని విమర్శలు చేసినా, ఇట్లాంటి ప్రతిపక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా కూడా అవన్నీ తట్టుకొని ప్రజలకు ఒక విశ్వాసం కల్పించి, పెట్టుబడిదారులకు ఒక విశ్వాసం కల్పించి ఈరోజు రాష్ట్రానికి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పరిశ్రమ నెలకొల్పడమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు దాదాపు 50,000 ఉద్యోగాలు ఆ పరిశ్రమల ద్వారా కల్పించబోతున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఓవరాల్ గా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు బీజేపీ రెండు కలిసే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై నేరుగా తప్పుడు విమర్శలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి సమాధానం చెప్తారు. కాబట్టి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా దేవరకద్ర స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్ గా లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.